నమస్కారం. కృష్ణం వందే కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడైన దత్తాత్రేయుల వారి రూపంలో ముమ్మూర్తుల ఏకత్వం ప్రకాశిస్తుంది. అక్షమాల, కమండలం ధరించిన బ్రహ్మగా, ఢమరుకం, త్రిశూలం దాల్చిన శివుడిగా, శంకు చక్రాలు ధరించిన విష్ణువుగా దత్తాత్రేయుడు భక్తులచే పూజలందుకుంటున్నాడు. కృష్ణమ్మ ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఔదుంబర్ దత్తక్షేత్రం. కృష్ణానది పరివాహక ప్రాంతమంతా అందమైన అడవులతో, సస్యశ్యామలమైన పంట పొలాలతో, మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలతో, సంస్కృతి నాగరికతతో నిండిన సుఖమయ జనజీవన స్రవంతితో కళకళలాడుతూ ఉంది. ఈ నది ఒడ్డున అభివ్యక్తమైన అనేక పుణ్యక్షేత్రాల్లో ఔదుంబర క్షేత్రం ఒకటి. కృష్ణా తరంగాల రాగాల ఆలాపనలతో, తమ చిరుచిరుగళముల సవ్వడులతో 5 నదులు కృష్ణవేణిలో సంగమిస్తాయి. ఇక్కడి నుండి కృష్ణమ్మ తల్లి పులకింతలతో పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఈ పావన క్షేత్రమంతా ఔదుంబర వృక్షములతో నిండి ప్రకృతి అంతా స్వచ్ఛతను కలిగి ఉంటుంది. ఔదుంబర వృక్షమంటే మేడి చెట్టు. అందుకే ఇక్కడ అభివ్యక్తమైన పుణ్యక్షేత్రాన్ని ఔదుంబర క్షేత్రం అంటారు. కృష్ణానది ఒడ్డున అలరారుతున్న ఈ క్షేత్రం దత్తాత్రేయునిది. ఈ నదిపై వెలసిన దత్తాత్రేయ క్షేత్రముల్లో ఇదే మొదటిది. శ్రీ దత్తాత్రేయుని 3వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఇక్కడే తన చాతుర్మాస అనుష్ఠానమును నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రదేశం శ్రీదత్త క్షేత్రంగా, ఔదుంబర శ్రీదత్త క్షేత్రముగా పిలువబడింది. శ్రీ నృసింహ సరస్వతి వారి మహాత్మ్యమును, వారి దైవిక కార్యక్రమములను, భక్తుల పట్ల వారు చూపిన ఆదరణను శ్రీ గంగాధర సరస్వతి తన గురుచరిత్రలో రాశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దైవిక శక్తుల కలయికలో నుండి ఆవిర్భవించిన దత్తాత్రేయుని పూజించి, ఉపాసించి, భక్తి తన్మయత్వంతో నిండే దత్తాత్రేయుని భక్తులంతా ఇతర దత్తాత్రేయ క్షేత్రములైన గానగాపూర్, నర్సోబావాడి వంటి క్షేత్రములతో సమానంగా ఈ ఔదుంబర క్షేత్రాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. ఈ అద్భుత క్షేత్రమును దర్శించినంతనే భక్తులకు జ్ఞాన వైరాగ్యములు కలిగి సమస్త క్లేశముల నుండి విముక్తులై, అంటే సంసార, రోగ, దుఃఖ, భయభ్రాంతుల నుండి విడబడి మోక్షధామమునకు చేరుకుంటారని అనుభవజ్ఞులైన పండితులు చెబుతున్నారు. గిర్నార్కు చెందిన బ్రహ్మానందుల వారు ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. అప్పటి నుండి దినదిన అభివృద్ధి జరిగి భక్తుల సందర్శనం బాగా పెరిగింది. ఈ క్షేత్ర దర్శనంతో సరస్వతీ కటాక్షం జరిగి మనోబలం, బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసం, జ్ఞానం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ఔదుంబర దత్తక్షేత్రం మహిమ గురించి ఒక కథ వాడుకలో ఉంది. దత్త అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి తన చాతుర్మాస అనుష్ఠానమును దైవ సంకల్పానుసారం చేసి దిగ్విజయంగా ముగించి ఇక్కడి నుండి బయలుదేరబోయారట. అప్పటికే ఆయనను దైవాంశ సంభూతునిగాను, సాక్షాత్తు దత్తాత్రేయునిగాను గుర్తించి ఆనంద కందళిత హృదయారవిందులైన భక్తులు ఆయన్ను సేవించి, పూజించి ఇక్కడే ఉండాల్సిందిగా ప్రార్థించారు. ఆ సందర్భంగా ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఒక బ్రాహ్మణ బాలుడు మనోవైకల్యం కారణంగా బుద్ధి వికాసము జరగక, అభ్యసించిన విద్య ఏదీ అర్థం కాక, అర్థమైన కొంచెం కూడా జ్ఞప్తికి ఉండక తల్లిదండ్రుల అనాదరణకు గురయ్యాడు. గురువుల చేత దండించబడి గురుకులాల నుండి వెళ్లగొట్టబడ్డాడు. తోటి విద్యార్థుల చేత హేళన చేయబడ్డాడు. తనకన్నా చిన్నవాళ్లకున్నపాటి ప్రజ్ఞ కూడా తనకు లేక అందరి చేత చిన్నచూపు చూడబడి దుఃఖించి జీవితం పట్ల విరక్తి చెంది ఔదుంబర క్షేత్రానికి వచ్చి కృష్ణానదిని దాటి ఆవలి ఒడ్డుపై వెలసి ఉన్న భువనేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్లి ఆమె ముందు మోకరిల్లాడు. ఆకలిని, దప్పికను లెక్క చెయ్యక 3 రోజుల పాటు రాత్రింబవళ్లు ఆ అమ్మను తదేక దీక్షతో ప్రార్థించాడు. తనకెట్లా అయినా జ్ఞానం, బుద్ధి కుశలతను ప్రసాదించమని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. 3 దినములు గడిచినా తాను నమ్మిన భువనేశ్వరి అమ్మవారి నుండి ఏ సమాధానము దొరక్కపోవటంతో పూర్తిగా విరక్తుడై తన నాలుకను తానే స్వయంగా కత్తిరించుకుని అమ్మవారి పాదముల వద్దే స్పృహ కోల్పోయి పడిపోయాడు. అప్పటికి కరుణార్ధ హృదయురాలైన మాతా భువనేశ్వరిదేవి ప్రత్యక్షమై ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి లేపి
అతని నాలుక అతనికి వచ్చేలా చేసి ఔదుంబర క్షేత్రంలోని నృసింహ సరస్వతిని కలుసుకోవాల్సిందిగా చెప్పి మాయమైంది. బ్రాహ్మణ బాలకుడు అమ్మవారి ఆదేశానుసారం ఔదుంబర క్షేత్రానికి వచ్చి అప్పటికే చాతుర్మాస దీక్షను పూర్తి చేసి భక్తజన పరివేష్టితుడయ్యున్న నృసింహ సరస్వతి స్వామిని దర్శించుకుని తన వృత్తాంతమంతా విన్నవించుకున్నాడు. అతనికి జ్ఞానసిద్ధి కలిగించటం అమ్మవారి దివ్య సంకల్పంగా భావించిన శ్రీ నృసింహ సరస్వతి ఆ బాలకుని దగ్గరగా పిలిచి తన వద్ద కూర్చోబెట్టుకుని తలపై తన హస్తముంచి దివ్య ఆశీస్సులు ప్రసాదించారు. దైవలీలలు సామాన్యులకు అర్థమవుతాయా? ఆ బాలకుని మెదడులో అనేక ప్రకంపాలు కలిగాయి. అంతకుముందు వెర్రివాడిలాగా అందరివైపు బిక్కుబిక్కుమని చూస్తూ వచ్చిరాని మాటలతో స్పష్టత లేని పదాలతో ఉన్న మామూలు బాలకుని ముఖం పండిత వర్చస్సుతో వెలిగిపోయింది. అతని చూపుల్లో సునిశితత్వం, గొంతులో గంభీరత, పదాల్లో సుస్పష్టత, క్షణాల్లో పండితులకు సైతం కష్టమైన సంయుక్త పదబంధాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రాలెన్నో వ్యాకరణ, ఉచ్చారణ దోషం లేకుండా అతని నోటి నుండి వెలువడ్డాయి. ఇదంతా చూస్తున్న ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో కళ్లల్లో ఆనంద బాష్పాలు కదలాడుతుండగా ఎలుగెత్తి శ్రీ నృసింహ సరస్వతి బాబా మహాత్మ్యంను కొనియాడారు. ఆయన్ను శ్రీ దత్తాత్రేయుని అవతారంగా గుర్తించి అంజలి ఘటించారు. ఆ బాలకుడు ఆ తదుపరి కాలంలో గొప్ప పండితుడుగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. అతని పేరు నరసింహ. అతన్ని కన్న పుణ్య దంపతులు మాధవ మరియు అంబ. ఈ సంఘటన సుమారు 1304లో జరిగింది. ఈ విషయాలన్నీ గురుచరిత్రలో రాయబడి ఉన్నాయి. అప్పటి నుండి ఈ దివ్యక్షేత్రం బుద్ధి కుశలతను కలిగించేదిగా, జ్ఞానప్రదాతగా పరిఢవిల్లుతోంది. చదువులో వెనకబడి ఉన్న పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి శ్రీ దత్తాత్రేయుని పాదుకలను దర్శింపజేస్తున్నారు. అలాగే తమ బుద్ధిబలానికి మరింత పదును పెట్టుకోవాలనుకునే వారు సైతం ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకుని సంతోషము నిండిన హృదయాలతో తిరిగి వెళ్తున్నారు. దత్త అనే 2 అక్షరాల నామమే మహామంత్రం. ఆ నామాన్ని స్మరిస్తే చాలు స్వామి అనుగ్రహిస్తాడు. అత్రి అనసూయల పుత్రుడైన దత్తాత్రేయుడు యోగ, జ్ఞానాది సనాతన వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించేందుకు అవతరించిన బ్రహ్మ, విష్ణు శివాత్మక తేజోమయ మూర్తి. కృష్ణానది తరంగిణుల నాదంతో ఓలలాడుతున్నది ఈ క్షేత్రం. ఇక్కడి సహజ సుందరమైన పరిసరాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యనే ఈ మండపాన్ని నిర్మించారు. ఎంత అద్భుతంగా ఉందో! ఆ తాబేలును చూడండి, ఎంత గొప్పగా ఉందో! దీన్ని చూస్తుంటే భగవద్గీతలోని ఓ శ్లోకం గుర్తుకొస్తోంది. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్దైభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. భగవద్గీత 2వ అధ్యాయం 58వదైన ఈ అద్భుత శ్లోకం ఏమంటుందంటే, ఏ విధంగానైతే తాబేలు తన సర్వ అంగములను తనలోకి ఉపసంహరించుకుంటుందో అదేవిధంగా జ్ఞాని అయినవాడు తన ఇంద్రియాలను ఇంద్రియార్థముల నుండి ఉపసంహరించుకుని నిశ్చల నిర్వికార బ్రహ్మానందంలో తేలియాడుతుంటాడు అని. ఎంత సమయోచితమైన పోలికో! స్వామి పాదుకలే ఇక్కడి నిజరూప దర్శనం. ఈ పాదుకలే అజ్ఞానాంధకారంలో అలమటించే వారికి జ్ఞానజ్యోతిని వెలిగిస్తాయి. ఈ పాదుకలే సర్వక్లేశ నివారకంగా పనిచేస్తాయి. వీటి దర్శన మాత్రముననే గత సంచిత పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఈ ఔదుంబర వృక్షమూలం సకల పాపనాశినిగా కీర్తించబడుతోంది. ఎటువంటి కాలుష్యానికి అవకాశం లేని ఈ పరిసరాల్లో అల్లనల్లన సవ్వడి చేస్తూ ఉరుకులిడుతున్న కృష్ణవేణిలో స్నానమాచరించటం ఒక దివ్య అనుభూతిని మిగులుస్తుంది. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. వాగీషాద్యాస్తు మనసాయ సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యు తన్నమామి గజాననం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ब्रह्मस्वरूपाचार्य श्री नारायण तीर्थ स्वामी महाराज की जय. अवधूत स्वामी महाराज की जय. ब्रह्मानंद स्वामी महाराज की जय. ब्रह्मानंद मठ. On for the sincere request from Cherish Bhakti Channel Hyderabad, I am trying to narrate the importance of this place in short. Couple of minutes for the introduction. Being intellectual, the man is not satisfied with his fundamental needs of food, clothing and shelter. Whatever may be the circumstances, however comfortable those may be,
but the human mind will never come to rest unless and until it realizes the reality. For this, God again and again takes incarnation on this earth to uplift the human race. As long as the human race exists, the ignorance also exists. To remove the ignorance, Sri Guru, Lord Dattatreya, is always present to help to his devotees. Here, with the blessings of all the worshippers of this place and one who is just standing by my left hand, near my left hand, Shriyut Sandeep Shastri is also present. So on all the blessings of the worshippers who are very much blessed, I am trying to narrate this place, importance of this place. Firstly, this place, this holy place, is known as Sri Kshetra Audumbar. Lord Dattatreya has taken incarnation at various places. Amongst those, this place is known as Sri Kshetra Audumbar. భారత్ టుడే స్పెషల్ కృష్ణం వందేలో ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. సమస్త జగత్తులను అంధకారం నుంచి కాంతిపదం వైపు నడిపించడానికి అవతరించిన జగద్గురువు దత్త. ఆయన ఆవిర్భావమే మహిమాన్వితం. చిన్నప్పటి నుంచే గురుతత్వాన్ని ప్రదర్శించారు స్వామివారు.
ఇక కార్యక్రమంలో మరొక స్వల్ప విరామం తీసుకుందాం. స్వామి సేవలో ఔదుంబర్ దీక్ష చాలా ముఖ్యం. ఈ దీక్ష చాలా వందల సంవత్సరాల క్రితం ఏకనాథ పంత్ కాలంలో ప్రారంభమై ప్రచారంలోకి వచ్చింది. ఈ దీక్షను మార్గశిర మాసంలో దత్త జయంతికి ముందుగా స్వీకరిస్తే మరింత సత్ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం. మానసపుత్రుడైన అత్రి మహర్షి అతని భార్య అనసూయతో తపోవనములో తపస్సు చేసుకుంటూ యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ శిష్యులకు జ్ఞానామృతాన్ని పంచుతూ జీవిస్తూ ఉండగా కొన్ని నాటకీయ పరిణామాల వల్ల త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకీకృత రూపంతో శ్రీ దత్తాత్రేయుని ఆవిర్భావం జరిగింది. త్రిమూర్తుల అవతారంగా దత్తాత్రేయుని కీర్తిస్తారు భక్తులు. దత్తాత్రేయుడు భక్తజన సముద్ధరణ కోసం 16 అవతారములెత్తాడని చెప్తారు. దత్తాత్రేయుడెత్తిన ద్వితీయ అవతారం శ్రీపాద శ్రీ వల్లభావతారం. తృతీయమైనది శ్రీ నృసింహ సరస్వతి అవతారం. శ్రీ నృసింహ సరస్వతి తన చాతుర్మాస్య దీక్ష కోసం స్వచ్ఛమైన పరిసరాల కోసం అన్వేషిస్తూ ఈ ఔదుంబర క్షేత్రానికి విచ్చేసి ఇచ్చటి పావన కృష్ణవేణితో 5 గంగల సంగమాన్ని గాంచి స్వచ్ఛతకు మారుపేరుగా ఉన్న ఈ పరిసరాల్లో తన చాతుర్మాస్య దీక్షను కొనసాగించాడు. మేడి చెట్లతో నిండి ఉన్న ఈ క్షేత్రాన్ని ఔదుంబర క్షేత్రంగా పిలుస్తారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి స్పర్శతో ఈ క్షేత్రం పావనమైంది. ఆ తదుపరి కాలంలో పుణ్యక్షేత్రంగా అభివ్యక్తమైంది. అప్పటి నుండి ఈ క్షేత్రం యతులకు తపోనిష్ఠా గరిష్ఠులకు తమ అనుష్ఠానాలు నిర్వహించుకోవటానికి అనువుగా ప్రశాంతంగా ఉండడంతో వారి రాక ప్రారంభమైంది. భక్తులు వచ్చి ఆ పుణ్యాత్ముల్ని దర్శించుకుని ఔదుంబర క్షేత్రంలోని శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి పాదుకలకు పూజించి తరించేవారు. కాలం చాలా విచిత్రమైనది. ఎదురు చూసేవారికి ఒక్కొక్క నిమిషం బరువుగా గడుస్తుంది. కానీ చాలా నిశ్శబ్దంగా వందలు వేలు యుగాల సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. 13, 14వ శతాబ్దాల్లో ఈ క్షేత్రంలో నృసింహ సరస్వతి అభివ్యక్తం జరిగింది. ఆ తరువాత వందల సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ వందల సంవత్సరాల్లో జరిగిన అనేక సంఘటనలకు కృష్ణా నదీమ తల్లి నిశ్శబ్ద సాక్షిగా నిలిచి ఉంది.
అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి అనుష్ఠానము చేసిన తపో భూమి ఇది. కృష్ణానది జలధారలతో పావనమైందో లేక ఈ క్షేత్రాన్ని స్పృశించటం ద్వారా కృష్ణానదీమ తల్లి పావనమైందో ఆ దైవ రహస్యం ఎవరికి తెలుసు, ఎందరికి తెలుసు? భగవత్ కృపకు పాత్రులమవ్వాలనుకునే మనం ఈ పుణ్యక్షేత్రాలను, ఈ పుణ్యతీర్థాలను దర్శించి సేవింతుముగాక. కృష్ణానదీమ తల్లి సిగలో కలికితురాయి ఈ పుణ్య దత్తాత్రేయ ఔదుంబర క్షేత్రం. ఈ క్షేత్రం యొక్క దైవిక పరిమళాలను సుదూరం వరకు మోసుకుపోయే దివ్యదూత కృష్ణవేణి నదీమ తల్లి, మనందరి జీవధార, మనందరికీ ప్రాణదాత. ఐదు నదులు ఒకచోట చేరే పవిత్ర ప్రదేశం ఔదుంబర క్షేత్రం. ఇక్కడ ఔదుంబర వృక్షాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. నదిపై వెలసిన దత్తాత్రేయ క్షేత్రాలలో ఇదే మొదటిది. ఇదే ఇవాల్టి కృష్ణం వందే కార్యక్రమం. కృష్ణానదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.